హలో అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు విక్రమ్ ధర్ని టాక్స్. ఈ రోజు నేను మీతో దోసకాయ టొమాటో మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో రెసిపీ అయితే షేర్ చేస్తాను. ముందుగా కర్రీ కోసం స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ లో మిల్ మేకర్స్ యాడ్ చేసిన తర్వాత వాటర్ ని 2 నిమిషాలు మరగనివ్వాలి. ఈలోగా కర్రీ కోసం నేను ఒక ఉల్లిపాయ, 2 సైజ్ దోసకాయలు 2, మీడియం సైజ్ టమాటాలు ఒక 6, 2 పొడవు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి మిల్ మేకర్స్ లో ఉన్న వాటర్ ని వంచేసుకోవాలి. వంచేసిన తర్వాత మంచినీళ్ళతో ఒకసారి మిల్ మేకర్స్ ని వాష్ చేసుకొని గట్టిగా పిండేసుకొని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ కర్రీ కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకోవాలి. బాండి పెట్టేసుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం ఆవాలు వేసుకొని చిట్పట్లాడేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ తాలింపులోకి నేను 3 ఎండుమిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంచేసి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. కట్ చేసి వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను కర్రీస్ నేర్చుకునే కొత్తలో ముందు ఉల్లిపాయ ముక్కలు వేసేదాన్ని తాలింపులో. అలా వేయటం వల్ల ఉల్లిపాయ ముక్కలు మాడిపోతే పచ్చిమిర్చి ముక్కలు వేగవు. అందుకని ఎప్పుడైనా ఏ కర్రీలోకైనా ఫస్ట్ పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మగ్గడం కోసం నేను ఇక్కడ చిటికెడు పసుపు అండ్ 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాత పసుపు పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు వదిలేయాలి. నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దోసకాయ ముక్కలు చూడండి అంత చక్కగా సాఫ్ట్ గా మగ్గిపోయాయి. దోసకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. టొమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత వాటిని కలిపేయకుండా పైన ఈక్వల్ గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు వేయంగానే కలిపేయడం వల్ల ఆ టొమాటో ముక్క అనేది మగ్గకుండా అలానే పచ్చిగా ఉంటుంది. ఈక్వల్ గా చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే టొమాటో ముక్క అయితే బాగా సాఫ్ట్ గా మగ్గిపోతుంది. మూత తీయంగానే చూడండి ఇలా గట్టి పెట్టి కదిలిస్తుంటే ఎలా సాఫ్ట్ గా మగ్గిపోయిందో. ముక్క మగ్గిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలిపేసుకొని నిమిషాలు అలానే కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పైన వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్ లో వేయడం వల్ల దోసకాయ ముక్కలు అడుగంటకుండా మంచిగా మగ్గుతాయి అని చెప్పేసి నేనైతే లాస్ట్ లో వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులోనే సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టార్టింగ్ లో ముక్కలు మగ్గడం కోసం అని చెప్పేసి సాల్ట్ వేసాం కదా, ఒకసారి టేస్ట్ చూసేసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే ఈజీగా దోసకాయ మిల్ మేకర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.